అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 32 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. సో లక్నో సూపర్ జైంట్స్ ఫీల్డింగ్ తీసుకుంది. సో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారనమాట. సో ఈరోజు ఎల్ఎస్జి సుడి బాగుంది. సో రాజస్థాన్ రాయల్స్ స్లోగా వికెట్లని పడిపోయాయి అనమాట. జైస్వాల్, వైభవ్, సూర్యవంశీ ఇద్దరు సూపర్ స్టార్లు ఫాస్ట్గా పడిపోయారు. జైస్వాల్ 22 రన్స్ చేశాడు, సూర్యవంశీ 8 రన్స్కి అవుట్ అయిపోయాడు. ఇంకా జురేల్ డకౌట్ ఇలాగా. సో రాజస్థాన్ రాయల్స్ కష్టపడి 159 ఫర్ 6 వికెట్స్ అనమాట. 7.95 రన్ రేటు 20 ఓవర్స్కి. సో బేసిక్గా ఈ పిచ్ రిపోర్ట్ అప్పుడే చూసి, సో ఈ వికెట్లో అట్లీస్ట్ 170 చేస్తే బాగుంటుంది రాజస్థాన్ రాయల్స్ అన్నారు. సో 159 చాలా ఈజీ టార్గెటే. కాకపోతే ఎల్ఎస్జీలో ఇప్పుడున్న ఫామ్కి వాళ్ళు చేస్తారు అనేది చూడాలి. బట్ ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ రాజస్థాన్ రాయల్స్ మీద గెలవడానికి. ఎందుకంటే తక్కువ స్కోర్ ఉంది, గెలవడానికి ఆప్షన్స్ ఉంది. చూద్దాం, లెట్స్ సీ. ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూద్దాం మనం. లక్నో బౌలింగ్ చూస్తే, సో షామీ 4 ఓవర్స్కి 2 వికెట్స్ తీసుకున్నాడు, 30 రన్స్ ఇచ్చాడు. సో ఎకానమీ వచ్చి 7.5. అలాగే ప్రిన్స్ యాదవ్ కూడా 2 వికెట్స్, 4 ఓవర్స్ 29 రన్స్. మోసిన్ ఖాన్ కూడా 2 వికెట్స్, 4 ఓవర్స్ 17 రన్స్ ఇచ్చాడు. 4.25 ఇతను ఎకానమీ. సో బాగుంది. సో ఇలాగా 6 వికెట్స్ వీళ్ళు ముగ్గురు పంచుకున్నారనమాట. సో ఇప్పుడైతే రాజస్థాన్ టీం మీద కొంచెం వాళ్ళు బౌలింగ్ కొంచెం కంట్రోల్ చేస్తే దే హ్యావ్ ఛాన్స్. లేదంటే లక్నో సూపర్ జైంట్స్ కొట్టేసే ప్రమాదం ఉంది. Okay, we have a surprise. లక్నోకి బట్ అరటిపండు ఒడిచిపెట్టినా కొరకలేకపోయింది లక్నో. సో వాళ్ళు చేజింగ్ చేస్తా 119కి అవుట్ అయిపోయారు మొత్తం. అన్ని వికెట్లు అయింది చూద్దాం మనం. ఓకే, 18 ఓవర్స్కి 119 చేసి 119 చేశారు 20 ఓవర్స్కి. సో బేసికల్గా ఆల్ అవుట్ 17.6కే అవుట్ అయిపోయారు. సో బేస్గా అదే మంచి ఛాన్స్ యాక్చువల్గా. అంటే 159 చాలా మంచి, అంటే గుడ్ స్కోర్ టు చేస్. బట్ వీళ్ళు 119కి అవుట్ అయిపోయి 40 రన్స్ తేడాతో ఓడిపోవడం, ఇట్స్ సో పిటీ. సో మిచెల్ మార్ష్ ఇతను ఒకరు మాత్రం 55 చేశాడు 41 బాల్స్లో. 4 సిక్స్లు, 2 సిక్స్లు, 6 4లు. ఇంకా బదోని డకౌటు, రిషబ్ పంత్ కెప్టెన్ డకౌటు, మార్కరం డకౌటు, అందరూ డకౌట్లే. 4 డకౌట్లు, మోసిన్ ఖాన్. సో అది ఇందులో. ఓకే, బౌలింగ్ చూద్దాం. మన బేసికల్గా బౌలింగ్ బాగా వేసారు మన వాళ్ళు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు 4 ఓవర్లకి, ఒక మెయిన్ 20 రన్స్ ఇచ్చాడు, 5 ఎకానమీ. సో నాండ్రే బర్గరు 2 వికెట్లు తీసుకున్నాడు, 4 ఓవర్లు 27 రన్స్ ఇచ్చాడు.
బ్రిజేష్ శర్మ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. 3 ఓవర్లకి 18 రన్స్, 6 ఎకానమీ. ఇక రవీంద్ర జడేజా, రవి బిష్నాయ్ ఇద్దరు చెరొక వికెట్ తీసుకున్నారు. సో అది బేసికల్గా లక్నోకి ఛాన్స్ వచ్చి కూడా ఓడిపోయారంటే ఇంకా ఇలా ఏమి చేయలేం మనం. పోయి కిందనే కూర్చోండి. పాయింట్స్ టేబుల్లో ఇంకా కొంచెం కిందకి వెళ్తారేమో. సరే అయితే చూస్తూనే ఉందాం మనం. మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్. సో అవార్డ్స్ ఎవరు ఇచ్చారో చూద్దాం ఒకసారి.